మయుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈ వేమన పద్యం సరిగ్గా నెల్లూరు రాజకీయాలకు సరిపోతుంది. ఎందుకంటే మేమంతా ఒకటే మాట ఒకటే బాట అంటూ అధినేత ముందు డైలాగ్స్ దంచుతారు. ఐక్యత ఆహా ఓహో అంటూ బిల్డప్ ఇస్తారు. అధినేత నుంచి అలా జరిగారో ఫేసులకు మాస్కులు తీసేస్తారు. కొన్ని నెలలుగా నెల్లూరు జిల్లాలో ఆనం వర్సెస్ అదర్స్గా సాగుతోన్న వైసీపీ వార్ ఇప్పుడు మరింత హీటెక్కుతోంది. వరుసబెట్టి ఆనం మీడియా సమావేశాలు పెట్టి సొంత పార్టీపైనే రుసరుసలాడుతున్నారు. మరి ఆనం అసహనం వెనుక అసలు కథ వేరే ఉందా? ఏంటది? మేడిపండు చూడ మేలిమయ్యుండు అన్నట్టుగా మారింది నెల్లూరు జిల్లా అధికార పార్టీ రాజకీయ పరిస్థితి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10, 10వ తరగతి ఫలితాలను చూపుతూ పరిపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించిన వైసీపీలో ఇప్పుడు నేతల మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు అన్నట్లు తయారైంది. తామంతా ఒక్కటేనన్న మాట ఇక్కడి నేతల్లో నేతిబీరను తలపిస్తోంది. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా అన్నింటా వైసీపీ విజయడంక మోగించింది మొన్నటి ఎన్నికల్లో. సరిగ్గా ఏడాది గడవక ముందే ఇప్పుడు నేతల మధ్య అంతర్యుద్ధం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు కనపడుతోంది. జిల్లాలో పూర్తిస్థాయి ఆధిపత్యం పొందిన వైసీపీ సరికొత్త రాజకీయ ప్రయోగానికి ఈ జిల్లాను వేదిక చేసుకుంది. జిల్లాలో మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2 దఫాలుగా శాసనసభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డిలను పక్కన పెట్టి యువనేతలుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డిలకు అమాత్య పదవులు ఇచ్చింది ఆ పార్టీ. అందులోనూ అత్యున్నతమైన వైసీపీ ప్రధాన ఎజెండాలో ప్రాముఖ్యత కలిగిన జలవనరులు, పరిశ్రమల శాఖలు ఈ జిల్లాకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఏడాది గడిచేలోపే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేతల మధ్య అంతరాలు పెరిగిపోయాయి. అసమ్మతి మరింత రాజుకుంటోంది. అంతకు మించిన అసహనం మొదలైంది. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వరుసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కోనగిల్ల పల్లెలన్నింటికీ తాగడానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కండలేరు దగ్గర ఉద్యమం చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఈ ఎస్ఎస్ఎస్. కానీ ఇవాళ అది ఎక్కడ ఉందో, ఏమవుతుందో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉందో తెలుసుకుందామన్నా చేద్దాం. మాత్రం లేదు. ఎవరికి చెప్పాలా? దేవుడికి చెప్పాలి. ఎవరి కోసం ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎమ్మెల్యే అనే పదవి నాకేం అలంకరణ కాదు, నాకేం అది ఒక ఆభరణం కాదు. ఎమ్మెల్యే పదవి 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినాడు, 5 సందర్భాల్లో మంత్రిగా పనిచేసినాడు. ఇప్పుడు ఉండేది 13 జిల్లాలే, 23 జిల్లాలకి మంత్రిగా చేసినాడు. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి నాకు ఆభరణం కాదు. కాబట్టి ఆనందంగా తొలి వార్షికోత్సవంలో పాల్గొంటాను. ఇవాళ ఆందోళన, ఆవేదనలతోనే మాట్లాడుతా ఉన్నా. తొలి సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా పోయేవి, మా వాలంటీర్ల దగ్గర పంపించేవి తప్ప అదనంగా ₹1 కార్యక్రమం కూడా మేము ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి నేనేమి చేయలేకపోయానని మనం చేస్తాను. 2-3 రోజులుగా ఆనం అసహనానికి కారణమేంటి? ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేసే స్థాయికి వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటి? ఇప్పుడు జిల్లాలో ప్రధానంగా జరుగుతున్న రాజకీయ చర్చ కూడా ఇదే. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు పెద్దారెడ్డిని తానే అన్నట్టుగా జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పారు. వైఎస్ హయాంలో తాను చెప్పిందే వేదంగా, చేసిందే శాసనంగా పాలించారు. కానీ కాలమహిమ ఆయన మహిమలను మాయం చేసేసింది. కానీ మళ్లీ కాలం కలిసొచ్చింది.
అధికార పార్టీలోనే ఉన్నారు. కానీ కాలం కలిసొచ్చిందనుకున్నా అసలు కథ అప్పుడే ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రయోగం ఆనం పాలిట వికటించింది. అసలు నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఎందుకీ స్థాయిలో రగడా? హాట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు రెడ్డి రాజకీయమే ప్రధానంగా సాగింది. అందుకే నెల్లూరులో మిగిలిన వర్గాల్లో ఎంతమంది బలమైన నేతలున్నప్పటికీ నెల్లూరు పెద్దారెడ్డి అన్న నానుడి తెరపైకి వచ్చింది. ఒకప్పటి దొడ్ల, మేనకూరు, బెజవాడ, నల్లపరెడ్డి, నేదురుమల్లి, ఆనం, సోమిరెడ్డిల వరకు ఇదే హవా కొనసాగింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇందులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్దారెడ్డిల వారసులను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ ను అందలమెక్కించారు. అమాత్య పదవి అప్పగించారు. అందులోనూ అత్యధిక ప్రాధాన్యత కలిగిన స్థానమిచ్చారు. మరోవైపు మొన్నటి వరకు 5 దఫాలుగా 1972 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేక వర్గంగా లేని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డికి ఏపీ కేబినెట్ లో ఉన్నత స్థానం కల్పించారు. నవ్యాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలను గౌతమ్ కు అప్పగించారు. అధికారికంగా పాలనాపరంగా అధినేత తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాలో రాజకీయంగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడానికి మారిన సమీకరణలే కారణమన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో కేబినెట్ కు చెందిన గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్లు అత్యున్నత అమాత్య పదవుల్లో ఉన్నప్పటికీ మిగిలిన నేతల మధ్య వీరికున్న సయోధ్య పైపైకే. తలపండిన రాజకీయ కుటుంబాలను పక్కనబెట్టి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఇక్కడ విఫలమైందని కొందరు, అదిరిపోయిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. జిల్లాకు 2 మంత్రులున్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మొదటి నుంచి కొనసాగుతోందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇదే సమయంలో 2 మిగిలిన ఎమ్మెల్యేలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అది నామమాత్రమే. జూనియర్లుగా ఉన్న యువ నాయకులు సీనియర్లను కలుపుకుపోవటంలో మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపకపోవటం ఇందులో ప్రధాన లోపంగా ఉందన్నది రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న విమర్శ. ఈ క్రమంలోనే జిల్లాలో ఆనం కుటుంబానికి అనిల్ కు మధ్య గతం నుంచి ఉన్న వైరాలు, అంతకు మించిన రాజకీయ ఆధిపత్య పోరు ఇటీవల మరింత పెరిగింది. ఏడాది కాలంలో ఆనం కుటుంబం చేతిలో ఉన్న వీఆర్ కాలేజీ పూర్తిగా దూరమవ్వటమే అందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. జిల్లాలో ఆనం అధికార రాజకీయ ప్రాధాన్యత రోజురోజుకు కనుమరుగవుతూ వస్తోంది. ఇది ఆనం వర్గాన్ని అసహనానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే వెంకటగిరి నియోజకవర్గంలో గడిచిన 6 నెలల కాలంలో దాదాపుగా 10కి పైగా అభివృద్ధి పనులకు చెందిన నివేదికలు అటకెక్కాయి. ఇది ఆనంకు ఏమాత్రం మింగుడు పడలేదు. ఇంకోవైపు నెల్లూరు నగరంలో దాదాపు 40 ఏళ్లుగా ఆధిపత్యం కొనసాగించిన ఆనం కుటుంబంలో పెద్దగా ఉన్న వివేకానందరెడ్డి కన్నుమూశాక నగరంలోనూ ఆ కుటుంబానికి పార్టీలోనూ ప్రభుత్వ పరంగానూ పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది. ఆనం కవల సోదరుల్లో ఒకరిగా ఉన్న విజయ్ కుమార్ రెడ్డిని కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా నామినేట్ చేసినప్పటికీ దాని పట్ల ఆ కుటుంబానికి పెద్దగా సంతృప్తి లేకపోయింది. ఆనం కుటుంబంలో కవల సోదరుల్లో ఒకరైన జయకుమార్ రెడ్డి మినహా మిగిలిన అందరూ అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత లేదన్నది ఆనం వర్గానికి చెందిన అనుచరుల అసమ్మతి. అయితే దీనిని అధికార పార్టీలో ఆధిపత్యం కొనసాగించే అనిల్ వర్గం, కోటంరెడ్డి వర్గం ఏమాత్రం అంగీకరించడం లేదు. గతంలో అధికార పార్టీలో ఉన్న ఆనంతో అవస్థలు ఎదుర్కొని ఇవాళ అధినేత అనుచరులుగా ఉన్న తమకు ఆ మాత్రం ఆధిపత్యం ఉండదా అన్న భావన వ్యక్తమవుతోంది. ఇటు ఆనం అటు అనిల్ మధ్య గతేడాది కాలంగా పైకి అంతా ఒక్కటే అని అనిపిస్తున్నా అంతర్గతంగా ఎవరి ఆధిపత్యాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెచ్చి తమ అక్కసును వెళ్లగక్కారు ఆనం. దీంతో ఇప్పుడు వైసీపీలో మరోసారి రాజకీయ చర్చకు తెరలేసింది. సంవత్సరమైంది, తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అన్నటువంటి సంతోషం కన్నా నాకైతే ఈ నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోయానన్న ఆవేదన, ఆందోళన నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నాకున్న బాధను వ్యక్తం చేయడం తప్ప నేను చేయగలిగేది. అందుకే నేను ఆ బాధను వ్యక్తం చేస్తాను. ఎవరి కోసం ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఎమ్మెల్యే అనే పదవి నాకేం అలంకరణ కాదు, నాకేం అది ఒక ఆభరణం కాదు. ఎమ్మెల్యే పదవి
35 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినాడు. 5 సందర్భాల్లో మంత్రిగా పనిచేసినాడు. ఇప్పుడు ఉండేది 13 జిల్లాలే, 23 జిల్లాలకి మంత్రిగా చేసింది. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి నాకు ఆభరణం కాదు. కాబట్టి ఆనందంగా తొలి వార్షికోత్సవంలో పాల్గొంటాను. ఇవాళ ఆందోళన ఆవేదనలతో మాట్లాడుతా ఉన్నా. గతంలోనూ ఆనం ఇదే తరహాలో జిల్లా రాజకీయాలపై తన నిరసన గళాన్ని విప్పారు. ఇసుక వ్యవహారం, నెల్లూరు నగరంలో రాజకీయ దాడులపై బాహాటంగా విమర్శలు చేశారు. తాజాగా మరోసారి అంతకు మించిన స్థాయిలో తన అసమ్మతిని బహిర్గతం చేశారు ఆనం. ఈసారి మరో అడుగు ముందుకేసి తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదంటూ, ప్రాధాన్యత లేకపోతే తిరుగుబాటు బావుటాకు సిద్ధమన్నట్లుగా సంకేతాలిచ్చారు. ఇది అధికార పార్టీ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆనం ఈ మధ్య అదే నియోజకవర్గంలో మరోసారి తమ అక్కసును వెళ్లగక్కారు. 2 చోట్ల పరిస్థితిని గమనిస్తే తాడో పేడోకు ఆనం సిద్ధమయ్యారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.